హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలలో అమలవుతున్న పెన్షన్లకు సంబంధించి, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే 2 శుభవార్తలు అయితే తెలియజేశారండి. ఆ శుభవార్తలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ అనేది 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు చాలా వేగవంతంగా పంపిణీ అయితే చేస్తున్నారండి. సో వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. అయితే మనకు 99% మందికి 1వ తారీఖునే పంపిణీ అయితే చేస్తున్నారు. తక్కిన ఎవరైతే 1% వాళ్ళు ఉన్నారో పెన్షన్ తీసుకోలేనటువంటి వాళ్ళకి 2వ తారీఖు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే రీసెంట్గా మనకు ఎవరైతే పెన్షన్లు ఈ నెల తీసుకోలేదో, తీసుకోనటువంటి వారికి మరుసటి నెలలో 2 నెలల పెన్షన్ కలిపి తీసుకోవచ్చు అని తాజాగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఈ డిసెంబర్ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ల నిమిత్తమై ఈసారి డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం కావడంతో మనకు ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తామని గతంలో కూడా హామీ ఇచ్చారు. ఒకరోజు ముందుగా పంపిణీ చేయడం అంటే మనకు నవంబర్ 30వ తారీఖునే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ప్రారంభించే అవకాశం అయితే ఉంది. సో పెన్షన్లు మనకు 30వ తారీఖే పంపిణీ చేస్తారు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అర్హతలు ఏంటి, కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలంటే కావలసిన పత్రాలు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మనం చూసుకున్నట్లయితే కనుక ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారు చేసింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారికి కోత వేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు కసరత్తులు కొనసాగుతున్నాయి. దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 3 లక్షల పెన్షన్లు అయితే తొలగించడం జరిగింది. అయితే ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటుగా జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీ పైన ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్లైన్ విధానంతో పాటుగా వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వారిని ఎంపిక సైతం గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త దరఖాస్తులు అర్హులతో పాటుగా సమర్పించాల్సినటువంటి డాక్యుమెంట్స్పై స్పష్టత వచ్చింది. ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు. అయితే మనం చూసుకున్నట్లయితే గనక ఈ దరఖాస్తుల స్వీకరణ కోసం దాదాపుగా 2 లక్షలకు పైగా కొత్త పెన్షన్ల దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పటికే పెండింగ్లో ఉన్నటువంటి అధికారులు తేల్చారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పలువురు అనర్హులుగా పెన్షన్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో కొత్త పెన్షన్లు మంజూరు సమయంలో పక్కా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులను సూచించింది. డిసెంబర్లో దరఖాస్తు స్వీకరణ, విచారణ, ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జన్మభూమి 2 కార్యక్రమంలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం. ఆ సమయంలోనే కొత్త పెన్షన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్య, వితంతు పెన్షన్లకు పాటు అన్ని రకాల పెన్షన్లు అర్హులైన వారిని దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఆధార్ కార్డుతో పాటుగా బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాతో అనుసంధానమైనటువంటి వ్యక్తిగత ఫోన్ నంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. వితంతు పెన్షన్లకు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. వీటిని స్థానిక సచివాలయంలో సిబ్బందికి ఇచ్చి పరిశీలించి అర్హతను ఖరారు చేసుకోవాలి. వీరికి జనవరి నుంచి కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతున్నారు. అర్హత లేని వారిని తొలగించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.